ఎన్ని మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి, ఏమి చేశాడు, ఏముంది అనే అర్థం ఏంటంటే భార్య ఎన్ని కూరలు చేసినా ఈయన నచ్చలా. అంటే అతను ఆమె బర్రె పాడైతే బంగాళ కళ్ళగద్దుకుతున్నాడు. అలాంటి వాళ్ళు ఈ ఊళ్ళ మీద అక్కడక్కడ ఉన్నారు. ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాడు సొమ్మంట్లే వీడు సొమ్మంట్లే. అంతకుముందు వాళ్ళు ఇవ్వలేదుగా, వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఇవ్వాలా. అనుకున్న పనులు అనుకున్నట్టు జనానికి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి ఏ విధమైన సంక్షేమ పథకాలు మొత్తం అందజేస్తున్నాడు. సోదరులారా, నేను ఇంకోటి చెప్తాను చూడండి. ఇది మండలంలో 2014లో తెలుగుదేశం హయాంలో 1375 పెన్షన్లు తీసేశారు. ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు 1375 పెన్షన్లు ఊరికి 80, 90, 30 తీసేశారు. అల్లో రామచంద్రాన్ని ఏడిచారు. ఈ 4.5 సంవత్సరం కాలంలో ఈ మండలం సంగతి సంవత్సరానికి 1000, 2000, 1500, 1600 కొత్త పెన్షన్లే వస్తున్నాయి. కానీ ఒక్క టీడీపీ వాళ్ళకి పెన్షన్ తీసినట్టు కానీ, ఒక్క జనసేన వాళ్ళకి పెన్షన్ తీసినట్టు కానీ, ఒక్కడ నోటికారు కూడిచినట్టు కానీ ఏమన్నా ఉందా? యాడన్నా అలిగిడి ఉందా? అందరు సుఖ సంతోషాలతోనే ఇటు టీడీపీ వాడు, ఇటు జనసేన వాడు, ఇటుకి యువద్దు అని అలిగిడి యాడన్నా ఉందా? బంగ్లూరు మండలం 21 గ్రామం. ఈ 21 గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేము నష్టపోయామని వాళ్ళు గుండెల మీద చేతులు చేసుకుని చెప్పమని ఎవరినే కానీ జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సర్వే జన సుఖీన్ భవ, అందరికీ శ్రీరామ రక్షగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వీళ్ళు ఇందాక నేను చెప్పాను సామెత, ఎంత మంచి చేసినా ఇదే ఉందని పెళ్ళ తిడుతున్నారంట అని. అక్కడక్కడ ఈ తాలూకు జిల్లా వాళ్ళు ఉన్నారు. దేవుని శాపం ఒకటి ఉంది. ఎంత మంచిగా పరిపాలించినా, ఎంత జాగ్రత్తగా రైతు పొలం పండించినా పొలంలో తాడు రాకుండా మానదు, ప్రతిపక్షం మాట్లాడకుండా లేకుండా మనిషి లేడు. ఎంత మంచిగా పండించినా ఎకరానికి కింటా తాలూకాలు వస్తాయి, బస్తా తాలూకు గింజలు వస్తాయి. ఎంతగా చేసినా బజార్కి 4, 5 వాళ్ళు విమర్శ చేయడానికి పుడతారు. అది దేవుని శాపం. కాబట్టి ఎన్ని చెప్పినా ఈ జనసేన, ఈ సిపిఎం, సిపి ఎవరు కలిసినా ఇంత మాత్రం చేసే ముఖ్యమంత్రి లేడు. జనానికి అన్ని తెలుసు. సత్సామలంగా 179 అనుకుంటా ఈసారి గుండు 0 అయింది వాళ్ళకని. 175కి 170 వచ్చిందనే నమ్మకం మాకుంది. ఆ దేవుడానికి ఎల్లవెల్ల చల్లవారిని కాపాడి ఈ ప్రజల్ని ఇంకా చల్లగా చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి నేను మొక్కుతున్నా.